హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారి. ఊరుకోండి గురుగారు, నేను మీ ఫ్రెండ్ అండి, మరీ కాకపోతాను. అందులో ఏముందిరా, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదా? ఇది చెప్పడానికేనా గురుగారు అంత దూరం నుంచి పిలిచారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర నేను ఒక విషయం దాచాను. కొంపతీసి మీరు మగవాళ్ళు కాదా ఏంటి? ఆ రోజు మీరు నన్ను పిలిచి చేతులు వేసినప్పుడు అర్థమైంది సుమి. ఆపరా నీ అప్రాచ అనుమానాలు నువ్వును. నీకు ఒక విషయం చెప్పాలరా. చెప్పండి గురుగారు. నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావరా? ప్రేమ మనం కూడా ఎవరైనా ప్రేమించచ్చా గురుగారు? మనం ఎందుకు ప్రేమించకూడదు? మనకేం తక్కువరా? అంటే చరిత్ర చూసుకుంటే సమంత, నాగ చైతన్య, ప్రియాంక చోప్రా, నిక్ జోకస్, మలేకా లోరా, అర్జున్ కపూర్ ఎంతసేపు వాళ్ళే ఉన్నారు కానీ నా వయసులో ప్రేమించినట్టు ఎవరు లేరే. చరిత్రతో ఏముందిరా, చెరిపేస్తే జరిగిపోద్ది, కానీ ప్రేమ అలా కాదురా. ప్రేమ ప్రేమ అంటున్నారు, కొంపతీసి మీరేమైనా ఏంటి సిగ్గుపడుతున్నారా? ఇటు వాడికి సిగ్గుపడాను. ఏమన్నా మీలో మీరు సిగ్గుపడడం మానేసి ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. అదేరా మన రాజమండ్రి సుబ్బారావు లేడు? లేడే, మన పుష్కరాలలో మనిషిలాగా ముడిగి శవంలా తెలియడు. అది కార్యక్రమం జరిగేటప్పుడు వాళ్ళ పెద్దమ్మాయి శశిరేఖకి బీటేశారు. కానీ నా బ్యాడ్ లక్ రా. ఏమైంది గురుగారు? నా ప్రేమను తనకి చెప్పే లోపలే తనకి పెళ్లి చేసేసారు. కానీ అదే పెళ్లిలో వాళ్ళ చెల్లిని లక్ష్మీ కళ చూశాను రా. జస్ట్ యావరేజ్ అంతే. దగ్గరుండి నేనే సంబంధం చూసి పెళ్లి చేసేసాను. కానీ మూడో అమ్మాయి రోహిత ఉంటుందిరా. అది కూడా మిస్ అయితే ఇక మిగిలింది తల్లే.